కరోనా ఫస్ట్ వేవ్ సువార్తకి వెళ్తున్నా అండి. అబ్బా భయం చూసి నాకు నవ్వాగల. ఎందుకంటే 2019లో ఒక హెచ్చరిక వచ్చింది, చాలామంది చచ్చిపోయారు. ఇక ఈ బ్రతుకున్నవారు అంటే నేను ఏం చెప్తానంటే, దేవుణ్ణి ప్రేమించేవాడు ధైర్యం వేరు. అసలు ఆ దేవుణ్ణి ప్రేమించకుండా ధనం మీద, లోక సంబంధమైన ఇల్లుల మీద, ఆస్తుల మీద, కుటుంబాల మీద తన ప్రాణాన్ని ఎక్కువ ప్రేమించేవారు. అంటే ఇలాగ దేవుడికి స్థానం మీరు ఏదో ఆదివారం ఆచారానికి వెళ్తారు తప్ప దేవుడికి మొదటి స్థానం లేదు. ప్రాణం కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించేవారు కాదు పిల్లలు. నిజంగా ఆ ఇళ్ళలో కూర్చున్నప్పుడు ఇంట్లో అన్నం తింటానికి కూడా మాస్క్ తీయలేదండి. ఎక్కడ చచ్చిపోతానో అని ఇంట్లో కూడా మాస్కులు వేసుకొని అలాగే ఉండిపోయి, ఇక చేతులు అయితే రోజుకొచ్చి 10 సార్లు కడుక్కుంటూ, నిజంగా చెప్తున్నాను, ఎవడైనా పేదవాడికి అన్నం పెడతారా? పెట్టరు. గుడ్డివాడికి ₹1 దానం చేస్తారా? చేయరు. బాధల్లో ఉన్నాడు ₹100 అది కాదు కదా, ఇద్దామని పాపం ఆకలితో ఉన్నాడు ఇస్తారా? ఇయ్యరు. మళ్ళీ ఇవన్నీ చేయకుండా కరోనా వచ్చిందంటే వీళ్ళు భయపడిపోయి వణిగిపోతూ చేతులు 10 సార్లు కడుక్కోవటం, ఆ తర్వాత ఆహారం తినడానికి కూడా భయపడతాం. అమ్మో ఇప్పుడు అన్నం తినడానికి మాస్క్ తీస్తున్నా ఒకళ్ళు చచ్చిపోతానేమో నేను అని భయపడతాం. ఆ తర్వాత శానిటైజర్తో 20 సార్లు చేతులు కడుక్కోవటం, ఆ తర్వాత బయటికి కొట్టుకెళ్ళటానికి కూడా భయపడిపోయి నెలలు ఇంట్లోనే తిని నిద్రపోతూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పిల్లలు జాగ్రత్త ఉండొచ్చు కానీ అతి జాగ్రత్త అది పిరిగితనానికి సాదృశ్యమైద్ది. అలాగే అతి జాగ్రత్త అంటే వీళ్ళ ధనము ఇతరులకి బాధలు ఉన్న వారికి ₹1 దానం చేయరు. కరోనా రంగాలు ఎంత భయపడుతున్నారు చూడు. నేను చెప్తున్నాను, ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించేవాడికి ఏమర్థమైంది? దేవుడే నన్ను ఇంకా భూమి మీద ఉంచాలంటే ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా ఆయన కాపాడతాడు. ఒకవేళ జాగ్రత్తలు తీసుకున్న వారు కూడా మరణించలేదు. చెప్పండి, కరోనాకి ఎంతమంది జాగ్రత్తలు తీసుకున్నారు? ఆయన చచ్చిపోయారు. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే బాగా గమనించండి. ఒక నీతిమంతుడి గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 12:25లో తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణం ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రాణాన్ని ద్వేషించాలంట. అంటే ప్రళయాలు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు నీతిగా ఉంటే చాలు, నాకు భయపడి చాలు, నాకు లోబడి చాలు అన్నాడు. అంటే పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా చావుకు భయపడతాడు. నీతిగా ఉన్నవాడేమో పాపం చేయడానికి భయపడతాడు, చావుకు భయపడడు. ఎందుకంటే నా ప్రభు ముందే చెప్పాడు, నేను నీతిగా ఉంటే చావుకు భయపడద్దు అన్నాడు. ప్రభు పని ఉంటే ఏ కరోనా వచ్చి, ఏ తెగులు వచ్చినా ఇంకా సజీవులుగా ఉంటాం. పిల్లలు అదే విషయంలో చాలామంది మరి భయపడకుండా సమాజంలోకి వెళ్ళిన వారు కూడా కరోనా రాలా, ఇంకా బతుకున్నారు. అంటే దేవుడి పని ఉంటే అలా ఉండిద్ది మాట. దేవుడిని ప్రేమించి ఇంకా ఆయనకి మనకు ఇంకా ఆయన పని ఉంటే ఎలాంటి ప్రమాదాలు వచ్చినా ఆయన చిత్తంలో ఉన్న మనం దేనికి భయపడక్కర్లేదు. నీతిగా ఉంటే ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ప్రభు రాజ్యం కొరకు బతకాల్సిన మనము పాపం చేయడానికి భయపడాలి తప్ప మరణాలకి తెగుళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు పని ఉంటే ఆయనే మనల్ని కాపాడుకుంటాడు. అది గుర్తించు.